जय बाला त्रिपुर सुंदरी माता की, त्रिपुर सुंदरी माता की, दुर्गा माता की। అలాగే చిన్నగా గణపతి అమ్మవారిని గౌరీ అమ్మవారిని తయారు చేసుకోండి. మీ దగ్గర సర్వపాపై వినిర్ముక్తి దీపారాజ నమోస్తుతే దీపారాధన ముహూర్త శుభముహూర్త అస్తు. దండం పెట్టుకోండి. అలానే మన దేవాలయంలో కూడా అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. నమః నమస్కారం సమర్పయామి. అలా చేతిలో మీకు తెచ్చిన పండుగ చేతిలో పట్టుకోండి. త్వరగా నేనేమి ఉండాలి, కొత్త ముందుకు ఉండాలండి. అలా వెలుగులు పట్టకుండా పట్టుకొని దానిపైన పట్టు పెట్టుకోండి. అందరూ కూడా చెప్పండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, సంపూర్ణ సకల ఫల ప్రాప్తిరస్తు, శుభమస్తు శుభమస్తు శుభమస్తు. అమ్మవారు పెట్టి మీకు ఎక్కడికి కార్యక్రమంగా అమ్మ ఒకరు తాము వెలుగు పట్టాను మొన్న పెట్టుకోవాలి. అది మీకు ఎవరు పెట్టినదో వాళ్ళు తీసుకోండి. అందరూ కూడా దగ్గరగా కొంచెం నీరు వేసుకొని ఆకల్యా కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, హస్తప్రక్షాళ్య
పక్కన వాళ్ళు లేకుండా చిన్నగా పక్కన పెట్టుకోండి. అసలు అందరూ కూడా వదిలిపెట్టుకోవాలి. పక్కన వాళ్ళు కాకుండా ముందుగా వదిలిపెట్టండి. మిగిలిన నీళ్ళు అమ్మవారికి పడకూడదు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం గోవిందాయ నమః, కృష్ణాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకరిష్టాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అభయశరాయ నమః, నారసింహాయ నమః, అర్జునాయ నమః. ఇలా పెట్టేశాను. మనలో పూజ అందరూ కూడా పూజలకు నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణేభ్యో నమో నమః. ఈ ఆలయంలో ఉన్న బ్రాహ్మణి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణేభ్యో నమో నమః. కొన్ని అక్షరం తీసుకుని పైకి చదవండి. మహాగణేభ్యో నమో నమః. అలాగే చేతిలో ఒక పుష్పం పట్టుకొని దాంట్లో ఒక నీళ్ళు వేసుకొని ఆ తల మీద పాదాల ఎద్దు చల్లుకోండి. అపంతాల విప్లవ చేసుకుంటుంది కాబట్టి తొందరగా అమ్మవారిని నిజం పెట్టి పెట్టుకోవద్దమ్మా. చేతులతో పాటు పట్టుకొని అందరూ కూడా చెప్పండి. మమ ఉపాయ గురుదక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిశ్వరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వారా అనేక వైశేషిక శుభ సౌభాగ్య పరంపర అభివృద్ధ్యర్థం మమ ఇతోపి రూప సౌభాగ్య సంపన్న ఆయుష్మాన్ సురూప సుగుణానేక సుజీవ ప్రాప్త్యర్థం అలక్ష్మీ పరిహారార్థం శ్రీ మహాలక్ష్మీ నిత్యనివాస సిద్ధ్యర్థం అష్టలక్ష్మి నిత్యనివాస సిద్ధ్యర్థం మీద వాళ్ళ పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా చల్లండి. మీరు చదువుకొని పక్కన వాళ్ళ మీద పూజా ద్రవ్యాల మీద చదువుకోండి. ఎక్కువ చదువుకోవద్దమ్మా. గంగే విజయ కృష్ణ నామే కూడా చల్లండి. గంగే విజయ కృష్ణ అమ్మవారి మండపం మీద కూడా చల్లండి. గంగే విజయ కృష్ణ గోదావరి సరస్వతి ధర్మదేశ కావేరి జడే ముగ్గురు అందరూ కూడా బ్రాహ్మణ చదువుకుంటారు. మహాగణాధిపతయే నమః. హరిద్రాగణపతయే నమః. అనేక మంది గణపతులు ఉంటారండి. 32 మంది గణపతులు ఉన్నారు. దాంతో మనం పసుపు గణపతిగా మనం పూజ చేస్తున్నాం కాబట్టి ఈ గణపతిని హరిద్రా గణపతి అంటారు. ఆ స్వామి గారి మీద గణపతి మీద అక్షత పెట్టి పుష్పం పెట్టండి. ఓం మహాగణపతి మావాహయామి హరిద్రా గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ పుష్పమో చేతిలో అక్షతం తీసుకొని మీరు చేసిన గౌరవ నమస్కారం చేసుకోండి. ఓం జాతవేద సేతు తదామమ రాజేయతో గౌరీ దేవత సర్వదేవత ఆవాహయామి. అలా గౌరీ అమ్మవారి అక్షతించండి. పుష్పం లేదండి. ఇప్పుడు పసుపు కుంకుమ చదువుకోండి అమ్మవారికి. హరిద్రాపూర్ణ కుంకుమార్గం సమర్పయామి. అలాగే పుష్పము గణపతి మీద గౌరవ అమ్మవారి మీద పైన పాలనీలు చెప్పినట్టుగా పైన పట్టుకోండి. అమ్మ మీరు మావరాకుండా పైన పట్టుకోండి. అలా రౌండ్ గా 5 సార్లుగా
తిప్పటి అమ్మవారికి అయ్యవారికి కలిసి ఓం వాంగ్మన ప్రత్యక్ష స్వామి సర్వేంద్రియాణి సుగదం దుష్యంతు స్వాహ. పరిశుద్ధ చేతులు అక్షతం తీసుకోండి. ఇక్కడ శాంతం శాంతం భక్తిశీలో సర్వాకారం మహాగణపతి మహాగౌరీ దేవత ఆవాహయామి. నమస్కారం చేసుకోండి. తాపయాలి పూజయామి అమరి కొంచెంగా అలా గణపతికి గౌరీ అమ్మవారికి పూజ చేయండి. మహాగణపతి నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం ఆసనం సమర్పయామి. నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనార్థం మహాగణపతి నమః. అక్షరాయ సమర్పయామి. ఆ తమలపాకు ద్వారా కానీ లేదా పుష్పం ద్వారా కానీ గణపతి స్వామి వారి తీసుకెళ్ళండి. పాదంలో పాఠం సమర్పయామి. అర్థంలో అర్ఘ్యం సమర్పయామి. ముఖేశుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదకేన స్నానం స్నానానంతరం సమర్పయామి. కొన్ని మంది జీవితంలో కొంచెం అర్థం తీసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారికి వస్త్రమిచ్చుడుగా భావిస్తూ అక్షతలు వేసి పట్టువస్త్రార్థే అక్షరా సమర్పయామి. మరి స్వామివారికి యజ్ఞం దోషం వచ్చినట్టుగా భావిస్తూ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేన సహజం ప్రవస్తాతు ఆయుష్మంత్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజః. మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞసూత్రం సమర్పయామి. వస్త్రయోదకేన స్నానం సమర్పయామి. అలానే మీ పక్కన గంధం ఉంటే గంధము లేదంటే పసుపు కుంకుమ స్వామి వారికి గణపతి స్వామి వారికి చల్లుకోండి. గంధ ద్వారా శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. చందనం తీసుకోండి. ఓం అలంకరణాలు ఆభరణాలు అక్షరాలు సమర్పయామి. పూర్వాక్షర పుష్పయామి. మా నాన్న గరిక ఉంటుంది. గరిక తీసుకోండి. గరిక పుష్పండి. పుష్పం చేతిలో పట్టుకోండి. గణపతి స్వామి వారికి అక్షరులు అలా పుష్పము పూర్తి చేయండి. కొన్ని పుష్పాలు అక్షరులు తీసుకోండి. అందరూ ఓం గణపతయే నమః. ఓం విఘ్నాయ నమః. ఓం విఘ్నాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గురువరేతనే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాగచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వరదాయ నమః. శ్రీ కుమారవరే నమో నమః. చెప్పండి. ఓం బాలగణపతయే నమః. ఓం భక్తగణపతయే నమః. ఓం వీరగణపతయే నమః. ఓం శక్తి గణపతయే నమః. ఓం భుజగణపతయే నమః. ఓం సింహగణపతి లక్ష్మీ గణపతయే నమః. శ్రీ కాళీపాద వరసిద్ధివినాయక స్వామినే నమః. సాక్షి గణపతయే నమః. సిద్ధిదేవి సమేత మహాగణపతయే నమః. తలకట్టుగాని స్వామివారిని వేసేసండి. దేవాలయాలు మహారాజుకి అందరికి ఆకలిస్తున్నాయా? ఎంత గట్టిగా చెప్పండి. గజానన మహారాజుకి. అలా మీ తరపున అగరబత్తులు స్వామి వారు చూపెడుతున్నారు. అందరూ కూడా పూజ చేసుకోండి. చేతులు మహాగణపతయే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. అందరూ కూడా అక్కడి నుంచి దీపారాధనకు నమస్కారం చేసుకోండి. శాస్త్రంతో సంగీతం వందనం గృహాల మంగళం దీపం దక్షామీపం ప్రవేశామి దేవాలయాత్మని రాజమానగా దివ్య జ్యోతిర్నమో సాక్షాత్ సాధిత భూమి అమృత
అందరూ కూడా అమృతమస్తు మహాగణపతయే నమః అవసరార్థం నారకేణ ఓం తదవేదనామృతమే ఆల్గా స్వామివారి నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం నమః స్వాహ ఓం యానాయ స్వాహ ఓం తదాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం తదేవ గణపతయే చెప్పండి గణపతయే స్వామివారి చేతులు పెట్టేసి చుట్టూ చెప్పండి. తాపూల స్వామివారికి పెట్టండి. మనోమరాగణపతి తాపూలం సమర్పయామి. తాపూల జలమనానంతరం మీ అందరు కలిపి ఇక్కడ స్వామి వారికి పెట్టండి. నుంచోని నుంచో మీరు అమ్మ అందరూ అవుతుంది ఇద్దరు వరకు జయమంగళం నిత్య శుభమంగళం ఓం సుదీక్షాయ లక్ష్మీ సత్యా మహోధాతే పార్థే నక్షత్రాణి విశాల సర్వలోకం విశాల నడిచేట్టుగా పట్టుకోమ్మ ఇలా రౌండ్గా పైకి నా రౌండ్గా చూపెట్టండి. మొహమ్మద్ పడుతున్నారు స్మైల్ చేస్తూ చెప్పమ్మా. మీరు రెండు చేతులకి అమ్మవారికి వద్దండి. జయమంగళం నిత్య శుభమంగళం ప్రజలకి వెళ్ళండి. అందరూ కూడా నమస్కారం చేసుకోమ్మా. కాశీ విశ్వనాథ భగవానికి గౌరీ మాతాకి మాతాకి అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యుద్ధం మయాదేవ పరిపూర్ణం తపస్సునే మమ ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పుత్రాంశ దేహి మే గణనాయక. చేతిలో చిత్రం చేసుకొని స్వామి వారి అద్భుతం చేసింది. అనేన జ్ఞానవాహనాలు సర్వోపదార్థ అవసర నైవేద్యేన భగవాన్ పరమాత్మక ఏక సర్వం శ్రీ మహాగణపతి స్వామి పాదానుగ్రహస్తు మహాగణపతి స్వామి సుప్రీనాథు. ఆ స్వామి వారి దగ్గర ఉన్న పుష్పం కానీ అక్షతులు కానీ మీరు తల మీద వేసేసుకోండి. గణపతి పూజాపసారం సదాగృహామి శతమానం భక్తశతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోగమానస్వభమానః కళ్యాణః సమస్త సన్మంగళాని భవంతు. ఓం మహాగణపతి అనుగ్రహ సిద్ధిరస్తు. పది చేతులు అక్షరం తీసుకోండి. అమ్మా ఇక్కడ నుంచి సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన సదాచార సంపన్న యోగ్యత సిద్ధి ద్వారా సర్వదేవత స్వరూపిణి ఆలయ స్థితియుత సర్వదేవత కవిక పరమేశ్వరీ దేవత శ్రీచక్రానుష్ఠాన దేవత శ్రీశక్తి స్వరూపిణ్యే గౌరీ దేవతాయే నమో నమః. అలా గౌరీ అమ్మవారి మీద మహాగౌరీ దేవతాయే నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి మమ శిరో భవ వరదో భవ. అందరూ కూడా అమ్మవారికి ఇలా అనుకుంటుంటారు.
హృదయంలోకి నేను చెప్తున్న మంత్రాలు చెప్పుకుంటూ బయటికి కాదమ్మా లోపలికి అనుకుంటున్నాను. ఇది లోపల ఈ లోపలికి అనుకుంటున్నాను. వరదో భవ ప్రసన్నో భవ సుఖో భవ మమ అభిముఖో భవ. అంటే మనం ఎటు తిరిగి కూర్చుంటే అమ్మవారు మన వైపు తిరిగి కూర్చోవాలని మన అభిముఖో భవ. అందరూ కూడా గౌరవ మొదటి పూజ చేస్తుందండి. మహాగణపతి మావాహయామి మనల్ని ఏదేదో అంటున్నారో భోజనం శుద్ధులతో కలసమే చల్లాలి. ప్రభాకర్ గారు రావాలండి. మహాగణపతి నమో నమః ఆవాహయామి. పరివారూపమేత ఓం శ్రీ సజ్జన పరివారూపమేత సరస్వతి బ్రహ్మదేవతామావాహయామి. వైకుంఠవాస లక్ష్మీనారాయణ స్వామి మావాహయామి. పార్వతీ పరమేశ్వర స్వామి మావాహయామి. నవగ్రహ మండలోపరి సూర్యగ్రహ మావాహయామి. చంద్రగ్రహ మావాహయామి. కుజగ్రహ మావాహయామి. బుధగ్రహ మావాహయామి. బృహస్పతి గ్రహ మావాహయామి. మీ శ్రీమతి ముందు కలసం మీద వేసి తర్వాత మీ శ్రీమతి గారి మీద వేసి ప్రభాకర్ గారు మీరు కూడా కలసం ఏంటంటే అక్కడి నుంచి చూసారప్ప అందరూ పతిదేవ భవనేసరికి ఎద్దరు వచ్చేసారు. మిగతా వాళ్ళని రాలేదు అంటే మిగతా వాళ్ళు కూడా హృదయంలోనే ఉన్నారులేండి పతిదేవులు. అమ్మ దీంట్లో కూడా అక్షంతులు వేయాలి. కొన్ని అక్షంతులు పచ్చిపాలు వేయాలి. అక్షంతులు వేసి అమ్మాయి అక్షంతులు వేసుకుని దండం పెట్టాను. మీ అమ్మాయి మీ దగ్గర కలిపి మీ అమ్మాయి వేయండి. అమ్మ అందరూ కూడా నవగ్రహానికి నమస్కారం చేసుకుంటూ సూర్య సంక్రాంతి సూర్య భద్రాంతి సూర్య వర్షాన్ని సూర్యనారాయణ నమస్కారం చేసుకోండి. అలానే ఇప్పుడు రెండోసారి చంద్రుడిని భగవంతుడు నమస్కారం చేసుకోండి. చంద్రావిష్ణుడు సంక్రాంతి చంద్ర భుజాంతకాలు చంద్రగ్రహ రక్షాన్ని మన పూర్వవశ అంతది చంద్రగ్రహాయామి. మరి మూడో గ్రహం కుదురండి. భుజావిష్ణుడు సంక్రాంతి భుజాంతకారయేతు భుజజ్ఞానమరక్షామి లోకపీడోపశాంతయే భుజగ్రహమావాహయామి. నాలుగో గ్రహం బుధుడండి. బుధుడు వల్ల మంచి వ్యాపారం జరుగుతుంది. ఓం భుజావిష్ణుడు సంప్రాప్తి భుజాంతకారయేతు భుజాంతకారయేతు గురుజ్ఞాన ప్రరక్షామి పుత్రపీడోపశాంతయే గురుగ్రహమావాహయామి. ఇప్పుడు ఆరో గ్రహం శుక్రాచార్యుడండి. శుక్రావిష్ణుడు సంప్రాప్తి శుక్ర భుజాంతకారయేతు శుక్రజ్ఞాన ప్రరక్షామి కలత్ర పీడోపశాంతయే. పిల్లలకి మంచి పెళ్లి కావాలంటే శుక్రాచార్యుడు బలం ఉండాలండి. అలాగే ఎవరైనా పెళ్లి కావాలంటే వాళ్ళ పేరు చెప్పుకొని శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలని సమస్త సమ్మంగళాన్ని భవంతు. అమ్మకి నాన్న బెల్లం చెప్తూ వాళ్ళు వేస్తారు. గాలి లేకుండా ఉండకూడదు అమ్మని పేరేంటో అవునా రైట్. అలా శుక్రుడికి నమస్కారం చేస్తుంది. అనుగ్రహ సిద్ధిరస్తు మమ దాంపత్య సుఖజీవన ప్రాప్తిరస్తు. శుక్రుడు అయిపోయిన తర్వాత ఏడో గ్రహం శ్రీ భగవానుడు. ఆ శ్రీ భగవానుడు అనేసరికి అందరూ భయపడుతుంటారు కానీ ఆ శ్రీ అనేది చాలా దేవుడు చాలా మంచివాడు అని యోగాలన్నీ కూడా శ్రీ భగవాన్ని ఇస్తూ ఉంటారు. కానీ మనం శ్రీదేవుడికి వచ్చేసరికి కాలు కలుపుకోవాలి ముడుకోకూడదు ఆయన ఏం చేయకూడదు అనేసరికి ఆయన మన నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా మన దగ్గరగా ఉంటూ ఉండాలి. అన్న యోగాలు కావాలి అంటే మిగతా 8 గ్రహాన్ని ఎలా పూజిస్తున్నామో ఆ ఒక్క గ్రహాన్ని కూడా అలాగే పూజించాలి. వారి శ్రీ భగవాన్ నమస్కారం చేసుకుంటూ చెప్పండి. సన్యాసితో సంప్రాప్తి శని పూజాంచ కారయేతు శనిధ్యానం ప్రదక్షాళి ప్రాణపీడ ఉపశాంతయే. మేము కలిసి మీద అక్షంత వేయమ్మా. శని శనకరమావాహయామి స్థాపయామి పూజయామి. అలాంటి మళ్ళీ చెప్పండి. ఎన్నో భారీ గ్రహాలను పోషించుకుంటూ చెప్పండి. రాష్ట్రాలు సంప్రాప్తి రాహు పూజాంచ కారయేతు రాహుజ్ఞానం ప్రదక్షాళి చక్షు పీడ ఉపశాంతయే. అది జగదాంబా మాతాకి జయ జయ శ్రీరామ్. అమ్మ పుష్పాలు తీసుకుని కలసం మీద కొన్ని అమ్మవారి మీద తెలియజేయండి ఒకటేసారిగా. గౌరీ మాతాకి ఫస్ట్ పూజను చదువుకోండి. గౌరీ దేవతాయే నమో నమః సర్వదేవతాయే నమో నమః. ధ్యాయామి
ధ్యానం సమర్పయామి. ఒకసారి కళ్ళు మూసుకొని అమ్మవారిని ప్రార్థన చేయండి. నమోస్తుతే. అమ్మవారికి నమస్కారం చేస్తే అక్షతలు వేసి అలా మీ సూత్రానికి నమస్కారం చేసుకోండి. కళ్ళ కలుగుతుంది. ఇక్కడ గౌరీ మాత ఉంటారు, వాళ్ళని దర్శించుకుంటూ నారాయణి నమోస్తుతే గౌరీ దేవతాయే నమో నమః. ఇప్పుడు కొంచెంగా అక్షతలు పూజ చేయండి. ధ్యానాన్ని మమ్మల్ని పైన అమ్మవారిని పూజ చేస్తుందండి. మా ఆంటీ గారు మీరు కూడా కూర్చొని ఇక్కడ అమ్మవారి మీద పూజ చేయండి. ఒకరి కలిసి మీద పూజ చేయండి. అమ్మ కొన్ని అక్షతలు కదా అమ్మ ఇక్కడికి. గౌరీ దేవతాయే నమో నమః. ఓం హరియోధాం హరీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవే లోకమావః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మవారికి ఆసనించినట్టుగా భావిస్తూ సింహాసనం అమ్మవారికి ఇచ్చినట్టుగా భావిస్తూ అక్షతలు చెల్లండి. ఓం సింహాసనం సమర్పయామి. నగరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనార్థ అక్షరాన్ని సమర్పయామి. పుష్పాక్షరాన్ని సమర్పయామి. ఓం నమః పాదవో భాగ్యం సమర్పయామి. అమ్మవారికి పాదాలు కలుగుతున్నట్టుగా భావిస్తూ అమ్మవారి మీద నీరు చల్లండి. పాదవో భాగ్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి యొక్క 4 చేతులు ఎందు 8 చేతులు ఎందు అమ్మవారికి నీరు వదులున్నట్టుగా భావిస్తూ అలా నీరు చల్లండి. పాదవో భాగ్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే తథ ఆచరణీయం సమర్పయామి. శుద్ధోదకేన స్నానం. భక్తులు జరపడం ఒక కొబ్బరికాయ కొట్టేసి దాంట్లో పోసేసేయండి. పాపం దుష్టాన వస్తాన రుగ్వేన భావన మహేవన ఆదక్షాసి దేవం శివతా మోదకః తత్సా భాగయ తోహనః ఉపదేవి ప్రవాతనః తస్మారం నమామో సత్యజాయ జన్మః ఆహో దురగభాచనః మహాగౌరీ దేవతాయే నమో నమః. మా కలసం పట్టుకొని లేచి నించుకొని ఆ కలసం మీద అమ్మవారి మీద నీరు జరుగుతుందండి. అమ్మ ఇక్కడ అభిషేకం జరుగుతుంది. అక్కడ గౌరీ అమ్మవారి మీద మీరు నీరు చల్లి నీళ్ళ వాళ్ళు తప్పట్లు కొట్టండి. ఓం గౌరీ దేవతాయే నమో నమః. ఓం శాంతి అంతరిక్షంలో శాంతి శాంతి. ఆ దేవత భాగో దేవత సూర్యో దేవత చంద్రమా దేవత ప్రతాపో దేవత రుద్ర దేవత ఆదిత్య దేవత మరుదో దేవత విశ్వే దేవా దేవత బృహస్పతి దేవత ఇంద్రో దేవత వరుణో దేవత. స్నానం సమర్పయామి. నది స్నానం సమర్పయామి. ఆద్య స్నానం సమర్పయామి. శర్కరా స్నానం సమర్పయామి. మధు స్నానం సమర్పయామి. నారికేలోదక స్నానం సమర్పయామి. కొంచెం చేతిలో పసుపు తీసుకొని ఒక నీళ్ళు వేసుకొని అమ్మవారి వేస్తూ చెప్పండి హరిద్రాభిషేకం. అమ్మ మీరు కొంచెం పసుపు తీసుకొని అమ్మవారికి నీళ్ళు వేసుకొని అలా 12 రోజులు చెప్పండి. కొమ్ము చుమ్ము తీసుకోమా కొంచెం నీళ్ళు తీసుకుంటుంది పసుపు. మా భక్తులకి అందరూ కూడా పసుపు అమ్మవారికి పెడుతున్నారు. అలా కొంచెం రౌండ్గా తిరగండి. అమ్మవారికి పసుపుతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. చెప్పండి హరిద్రాభిషేకం సమర్పయామి. కేవలం గౌరీ మాతాకి రామ మాతాకి లలితా త్రిపుర సుందరి మాతాకి. ఈ పళ్ళల్లో చేయబెట్టమ్మా. అలా నేను ఈ 2 చేయబెట్టుకుని సైడ్లో ఉంటుంది. సరంలో ధారగా నీళ్ళు వేస్తుంటారు. మా గౌరీ మాతాకి చెప్పండి హరిద్రాభిషేకం సమర్పయామి. కుంకుమ తీసుకోమ్మా. మా అందరూ కూడా కుంకుమ తీసుకొని ఒక నీళ్ళు వేసుకొని అమ్మవారికి కుంకుమాభిషేకం చేస్తున్నట్టుగా భావిస్తూ కుంకుమ తీసుకోమ్మా. చెప్పండి కుంకుమాభిషేకం. అలా భక్తులు పెట్టండి. సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే నారాయణి నమః.
నారాయణి నమోస్తుతే కుంకుమాభిషేకం సమర్పయామి కుంకుమాభిషేకానంతరం అమ్మ పుష్పాలు తీసుకోండి పక్కన పెట్టుకున్నా పుష్పము ఒక నీళ్ళు అమ్మవారికి అంటే జరుగుతుంది పుష్పాభిషేకం అమ్మవారిని సమర్పయామి గంధాభిషేకం సమర్పయామి వారి చేతిలో నీళ్ళు మా కొంచెం నీళ్ళు వేస్తారు దేవరాఘవే మాతాకి మాతాకి వాసవే కన్యకా పరమేశ్వరి మాతాకి గంధాభిషేకం అలా అమ్మవారిని బట్టి తల్లి పెట్టేసింది జైలు వేసుకొని గంధాభిషేకం సమర్పయామి చెప్పండి పన్నీకి ధారాభిషేకం సమర్పయామి అమ్మ ఆ మానస సరోవరం నీళ్ళు ఆ పుష్కరాల నీళ్ళు కూడా అమ్మవారిని చల్లండి అందరూ కూడా పుష్కరాల నీళ్ళు కూర్చోండి అది కూడా చల్లండి ప్రత్యేక వేసుకొని అలా చల్లేసేయండి మా తర్వాత అందరూ కూడా ఈ గడపంలో నీళ్ళు సంరక్షణ చేసుకొని వెళ్ళండి ఆ దాట కోసం ఎమ్మ కొన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి రైట్ ఓం శుభ్రహేణ స్నానం సమర్పయామి అన్ని చుట్టూ చేసి కూర్చోండి మీ చేతిలో మీ దగ్గర ఉన్న వస్త్రం 2 పక్క చేతులు పట్టుకోండి అమ్మవారికి కట్టిన 2 చీరలు కట్టారమ్మా 2 చీరలకు దండం పెట్టినండి చెప్పండి వస్త్రయుక్తం అవసరమైన వస్త్రాన్ని అమ్మవారి యొక్క వస్త్రాన్ని ముట్టుకోండి అలా చూడండి ఒకసారి ఇలా పట్టుకొని అమ్మవారి చూడండి వస్త్రయుక్తం సమర్పయామి అభివస్త్రాసమసనాభిభేదం సుదుగా పూజమానాః అభిషేకావర్తనేన హిరణ్య ప్రస్వాహ రతులో దేవసోమా ఆరోగ్య పట్టులందరూ కూడా చేతులు పట్టుకొని అలాగే మీ దగ్గర ఉన్న గౌరీ అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి చూపెట్టండి మాది యజ్ఞోపవీత అమ్మవారి దగ్గర వేసి దండం పెట్టుకోండి అక్షతలు వేసి దండం పెట్టుకోండి వస్త్ర యజ్ఞోపవీత ధారణానుసరమ్మ శుద్ధాచమనీయం సమర్పయామి అమ్మవారికి అనేక ఆభరణాలు ఇచ్చినట్టుగా భావిస్తూ అమ్మవారి మెరుగుగా ఉన్న ఆభరణానికి నమస్కారం చేసుకుంటూ చెప్పండి నీలలోహిత ధారణార్థం సువర్ణ మాంగళ్య ఆభరణార్థం కర్ణాభరణార్థం దండాభరణార్థం అష్టాభరణార్థం సజ్ఞాభరణార్థం సర్వాభరణార్థం నమస్కారం సమర్పయామి అలాగే అమ్మవారి యొక్క మంగళసూత్రానికి అన్నింటికి నమస్కారం చేసుకుంటూ అక్షరం వేసి దండం పెట్టుకోండి అలంకరణార్థం ఆభరణార్థం అక్షరాన్ని సమర్పయామి పుష్పై పూజయామి 2 పుష్పాలు తీసుకొని మళ్ళీ చెప్పండి గౌరీ పద్మ శచీమేధ సావిత్రి విజయాతయ దేవసేన సదాస్మాహ మాతరః లోకమాతరః ఇలా పుష్పం పెట్టేసి నమస్కారం చేసుకోండి అందరూ కూడా చీరకొంగు పైకి భుజం మీదకి వేసుకోండి లక్ష్మీ నమ ధనలక్ష్మీ నమ ధాన్యలక్ష్మీ నమ ధరాలక్ష్మీ నమ అష్టైశ్వర్యలక్ష్మీ నమ గృహలక్ష్మీ నమ రామలక్ష్మీ నమ రాజ్యలక్ష్మీ నమ సామ్రాజ్యలక్ష్మీ నమ శాంతిలక్ష్మీ నమ గాంధిలక్ష్మీ నమ శాంతిలక్ష్మీ నమ ఆత్మానందలక్ష్మీ నమ సత్యలక్ష్మీ నమ దయాలక్ష్మీ నమ సౌఖ్యలక్ష్మీ నమ పాదవిద్యలక్ష్మీ నమ గజలక్ష్మీ నమ రాజ్యలక్ష్మీ నమ తేజోలక్ష్మీ నమ సర్వోత్కర్షలక్ష్మీ నమ సత్వలక్ష్మీ నమ తత్వలక్ష్మీ నమ బోధలక్ష్మీ నమ విజ్ఞానలక్ష్మీ నమ ధైర్యలక్ష్మీ నమ వీర్యలక్ష్మీ నమ ధైర్యలక్ష్మీ నమ ఔదార్యలక్ష్మీ నమ సిద్ధిలక్ష్మీ నమ బుద్ధిలక్ష్మీ నమ విజ్ఞానలక్ష్మీ నమ కళ్యాణలక్ష్మీ నమ కీర్తిలక్ష్మీ నమ మూర్తిలక్ష్మీ నమ
वर्षलक्ष्म्यै नमः अनन्तलक्ष्म्यै नमः जपलक्ष्म्यै नमः तपोलक्ष्म्यै नमः व्रतलक्ष्म्यै नमः वैराग्यलक्ष्म्यै नमः मंत्रलक्ष्म्यै नमः तंत्रलक्ष्म्यै नमः यंत्रलक्ष्म्यै नमः गुरुकृपालक्ष्म्यै नमः सभालक्ष्म्यै नमः प्रभालक्ष्म्यै नमः कलालक्ष्म्यै नमः लावण्यलक्ष्म्यै नमः वेदलक्ष्म्यै नमः नादलक्ष्म्यै नमः शास्त्रलक्ष्म्यै नमः वेदान्तलक्ष्म्यै नमः क्षेत्रलक्ष्म्यै नमः तीर्थलक्ष्म्यै नमः वेदलक्ष्म्यै नमः संतानलक्ष्म्यै नमः योगलक्ष्म्यै नमः भोगलक्ष्म्यै नमः यज्ञलक्ष्म्यै नमः क्षीरान्नलक्ष्म्यै नमः पुण्यलक्ष्म्यै नमः अन्नलक्ष्म्यै नमः मनोलक्ष्म्यै नमः प्रज्ञानलक्ष्म्यै नमः विष्णुलक्ष्म्यै नमः धर्मलक्ष्म्यै नमः अर्धलक्ष्म्यै नमः कामलक्ष्म्यै नमः निर्वाणलक्ष्म्यै नमः कामलक्ष्म्यै नमः पुण्यलक्ष्म्यै नमः क्षेमलक्ष्म्यै नमः श्रद्धालक्ष्म्यै नमः चैतन्यलक्ष्म्यै नमः भूलक्ष्म्यै नमः भुवनलक्ष्म्यै नमः सुवर्णलक्ष्म्यै नमः त्रैलोक्यलक्ष्म्यै नमः महालक्ष्म्यै नमः जनलक्ष्म्यै नमः तपोलक्ष्म्यै नमः सज्जनलक्ष्म्यै नमः भावलक्ष्म्यै नमः रुद्धलक्ष्म्यै नमः भव्यलक्ष्म्यै नमः नित्यलक्ष्म्यै नमः वंशलक्ष्म्यै नमः कैलासलक्ष्म्यै नमः प्रकृतलक्ष्म्यै नमः श्रीलक्ष्म्यै नमः स्वस्थलक्ष्म्यै नमः गोलोकलक्ष्म्यै नमः सिद्धिलक्ष्म्यै नमः भक्तिलक्ष्म्यै नमः मुक्तिलक्ष्म्यै नमः विभूतिलक्ष्म्यै नमः चक्रराजलक्ष्म्यै नमः आदिलक्ष्म्यै नमः आत्मानन्दलक्ष्म्यै नमः ब्राह्मी देवताय नमः महेश्वरी देवताय नमः देवाय देवताय नमः वाराही देवताय नमः श्रीवल्लभाय देवताय नमः श्रीकला देवताय नमः चामुण्डी देवताय नमः दुर्गाय नमः शिवाय नमः महालक्ष्मी नमः महागौरी नमः सिद्धिकाय नमः सर्वज्ञाय नमः सर्वलोकेश्वरी नमः सर्वब्रह्मफलप्रदायिन्यै नमः सर्वतीर्थमये नमः पुण्याय नमः देवगाय नमः अयोनिजाय नमः भूमिजाय नमः निर्गुणाय नमः आधारसिद्ध्यै नमः अधीश्वर्यै नमः निर्गुणाय नमः निरहंकाराय नमः सर्वधर्मनिर्धन्यै नमः सर्वलोकप्रियाय नमः यान्यै नमः सर्वविद्याविनयताय नमः पारमत्यै नमः देवमात्रे नमः रवीन्द्राय नमः विद्यावासिन्यै नमः पूर्वमत्यै नमः महामात्रे नमः सूर्यसमप्रभायै नमः देवदेवतायै नमः वन्यदेवतायै नमः सौदामिन्यै नमः वर्णरूपिण्यै नमः गुणाश्रयायै नमः गुणमयायै नमः गुणत्रयनिर्भुतायै नमः कर्मज्ञानप्रदायिन्यै नमः कान्तायै नमः सर्वसंहारकारिण्यै नमः धर्मज्ञानायै नमो नमः धर्मनित्यायै नमो नमः कामाख्यै नमो नमः कामक्रोधकरायै नमः काम्भङ्ग्यै नमः शाङ्कर्यै नमः शान्तायै नमः पुत्रसूर्याग्रदर्शनायै नमः सुदयायै नमः जयभूमिष्ठायै नमः जात्यै नमः सुपूजितायै नमः शास्त्रमयायै नमः नित्यायै नमो नमः शुभायै नमो नमः चन्द्रार्थमस्तकायै नमः भारवत्यै नमः ब्राह्मण्यै नमः कल्याण्यै नमः कलायै नमः कृष्णपिङ्गलायै नमः ब्राह्म्यै नमः नारायण्यै नमः रौद्रयै नमः चन्द्रामृतसंस्कृतायै नमः ज्येष्ठायै नमः इन्द्रायै नमः जगत्मात्रे नमो नमः जगत्कृष्ण्यै नमो नमः ब्रह्माण्डगौरी संस्थानाय नमः सौगम्यै नमः कामिन्यै नमः कमलायै नमः कात्यायन्यै नमः कलाकेतायै नमः कालसंहारकारिण्यै नमः योगनिष्ठायै नमः योगगम्यायै नमः योगध्येयायै नमः అందరూ కూడా చెప్పండి కుంకుమ వేస్తూ చెప్పండి తపస్విన్యై నమః జ్ఞానరూపాయై నమః నిరాకారాయై నమః భక్తాభీష్టఫలప్రదాయిన్యై నమః భూతాత్మికాయై నమః భూతమాత్రే నమః భూతధారిణ్యై నమః మోహదాయై నమః अंशुभायै नमः शुभायै नमः सूक्ष्मायै नमः
మాత్రాయే నమః నిరాలసాయే నమః నిమగ్నాయే నమః హరాయే నమః పరాయే నమః సర్వజ్ఞానప్రదాయిన్యే నమః అనంతాయే నమః సత్యాయే నమః దుర్లభరూపిణ్యే నమః సరస్వత్యే నమః సర్వగతాయే నమః కృషిరూపిణ్యే నమః షోడశగౌరీ దేవతాయే నమః సప్తమాతృకా దేవతాయే నమః అపరాజితా దేవతాయే నమః బాలా త్రిపుర సుందరీ దేవతాయే నమః లలితా త్రిపుర సుందరీ దేవతాయే నమః శ్రీవాసవే కన్యకా పరమేశ్వరీ దేవతాయే నమః గ్రామదేవతాయే నమః గౌరీ దేవతాయే నమో నమః గాయత్రీ దేవతాయే నమః శ్రీ మహాగౌరీ త్రిపురాంబికా దేవతాయే నమో నమః నమో నమః నమో నమః కుంకుమాభిలేపనం సర్వసౌభాగ్యద్రవ్యాన్ని సమర్పయామి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఆ కుంకుమ తీసుకుని అందరి తరపున అగరబత్తులు పెడుతున్నారు. అది కూడా మళ్ళీ చెప్పట్టు కొట్టండి. ఓం గణపతిగత రూపైః నాకు గంట ఉంది. పరిమళ ధూమమాగ్రాపయామి. అమ్మ అందరూ కూడా అగరబత్తిని రోజు మాత్రం చూపించేస్తుంది. గౌరీ దేవతాయి నమో నమః సర్వదేవతాయి నమో నమః పరిమళ ధూపమాగ్రాపయామి. అఖండానికి దీపానికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానందనం అలా రెండు చేతులతో అలా ఈసారి అమ్మవారిని చూపించండి. జయమంగళం నిత్య శుభమంగళం. అలాగే గౌరీ అమ్మవారు కూడా మీరాధనం దర్శయామి. కొద్ది నీళ్ళు చదండి. శుద్ధాత్మనీయం మాదిరే అట్టుకొని గుర్తేసేమ్మా. అమ్మ అందరూ కూడా లేచి నుంచోండి. కూడా మంచిగా చల్లండి. మంచి చిరునవ్వుతో చల్లమ్మా. సత్యం దొరకైనా చుట్టూ పొంది ఆ పనులన్నీ కూడా అమ్మవారు పెట్టండి. మీ చేతిలో ఉన్న పనులు ఆ గతంలో అర్థమవుతున్నారు. చెప్పండి. అమృతం వస్తూ
నైవేద్యంగా భావించండి. ఇక్కడ మహానైవేద్యంగా పెట్టుకున్నాను. అమృతమస్తు మహానైవేద్యం కదలి ఫలనారికేయ అమృత నైవేద్యం అమృతాన్ని ప్రచారయామి పాదే పాదే ప్రచారయామి ముగే ప్రచారణీయం సమర్పయామి. అలా తాంబూలం పెట్టుకోండి. మనోబలాగలతి తాంబూలం సమర్పయామి. మరి కర్పూర హారతి చేయండి. కరిగిపోయి కాకుల వర్షం నమో వాసవా
ఎల్లప్పుడూ మీకు కుటుంబ సభ్యులకి అలా ఇంటికి ధనానికి వాహనానికి వ్యాపారానికి అన్నిటి ఎంతో రక్షగా ఉండాలి. ఈ యొక్క కార్యక్రమము ప్రతి వారము కానీ ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ ఇలా వైభవపేతంగా చేసుకుంటూ అమ్మవారి యొక్క కృపను పొందుతాము. ఇవాళ లేట్ అయింది, మనం కూర్చునేసరికి లేట్ అయింది కాబట్టి కొంచెం ముందైంది. రోజు ఈసారి వచ్చే పూజా కార్యక్రమాలకి అందరూ కూడా తొందరగా వస్తే తొందరగా ముగించుకొని వేడివేడిగా పదార్థాలు స్వీకరిస్తాం. ఇప్పుడు కొంచెం చల్లని పోతూ ఉంటాయి. సరే, మీ మనసులో ఉన్న కోరిక దండం పెట్టుకొని జగన్మాతకి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి, సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అమ్మా, అందరి దగ్గరికి నేనే వస్తాను. ఇలా చెప్పాను కదా. అందరూ సైలెంట్ గా మంచి కూర్చొని ఆశీర్వాదం ఇస్తారు అయ్యగారు. తర్వాత డ్రాల్ తీస్తారు, తీసిన తర్వాత వెళ్ళండి అందరూ. టైంకి వచ్చింది సార్. ముందర అక్కడ మేడం
రాము జ్యోతి తర్వాత ఇస్తారు అవన్నీ సరే అమ్మ నంబర్ ఎస్పీ అనురాధ అబ్బో ఇక్కడే ఎస్పీ అనురాధ నాకు చూడండి ఇప్పుడు ఇంకొకటి విజయలక్ష్మి వచ్చింది నీకు ఒక్కనికి ఇచ్చిన మోహనమ్మనా అయ్యో అక్క అక్క అయ్యో టోకెన్ నంబర్ లేనా మోహనమ్మ అక్క జై వాసవి వైశ్య వికాస వేదిక మరియు ఇస్టాలిటిక్ గ్రూప్ ద్వారా మేము ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కొత్తపేటలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ ప్రత్యేక నమస్కారాలు. నేను చేస్తున్న కార్యక్రమానికి మన వారాహి సిల్క్స్ వారికి నేను ఇలా కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పంగానే మీ కార్యక్రమానికి నేను ఘనంగా చాలా శారీస్ ఇస్తానని చెప్పడము, వాళ్ళు ఇన్ని శారీస్ తెచ్చి ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. వారాహి సిల్క్స్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉంది. అలాగే ఇప్పుడు మనకి వనస్థలిపురంలో కూడా ఇంకొకటి 22న ప్రారంభోత్సవం అవుతుంది. ఇక్కడ కొత్తపేట, మోహన్ నగర్, వనస్థలిపురం, దిల్షుక్ నగర్, మలక్పేట్ వారందరికీ అందుబాటులో ఉండడం కోసమే ఇంకొక బ్రాంచ్ పెట్టడం జరిగింది. ఆ బ్రాంచ్ని మహిళలందరూ సక్సెస్ఫుల్ చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. మన V3 సుష్మా గారు నన్ను స్పాన్సర్షిప్ అడగగానే వారాహి సిల్క్ గురించి తరపు నుంచి వెంటనే సారీస్ ఇవ్వడం జరిగిందండి. ఆవిడ మంచితనంతో మొత్తం ఇప్పుడు ఇక్కడ ఈ కనికా పరమేశ్వరి రిలేటెడ్ ఏదైతే కుంకుమార్చన ఉందో అదంతా బాగా జరిగింది. మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నా. అలాగే మన వనస్థలిపురం ప్రజలందరి కోసం మేము జూబ్లీ హిల్స్ నుంచి ఇటు వనస్థలిపురంకి కొత్త షోరూమ్ ఓపెనింగ్ అని చెప్పేసి ఇటు ఓపెన్ చేస్తున్నాము. అతి త్వరలో ఆగస్ట్ 22వ తారీఖున మా వారాహి సిల్క్స్ ఓపెనింగ్ ఉంది. మీకోసం ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా 15% ఫ్లాట్ ఎనీ సారీస్ మీద ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం 10,000 బిల్లు జరిగిన ప్రతి ఒక్కరికి 5 సిల్వర్ కాయిన్లు, అలాగే 20,000 బిల్లు చేసిన ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ కాయిన్ మరియు 5 సిల్వర్ కాయిన్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఆగస్ట్ 22వ తారీఖున మనం ఘనంగా ఓపెన్ చేయడం జరుగుతుంది. మీనాక్షి చౌదరి, తేజ సజ్జా వీళ్ళిద్దరి మీద ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి విచ్చేస్తారని చెప్పి మా సారీస్ కలెక్షన్ అంతా చూస్తారని ఆశిస్తున్నాను. నేను తాళపల్లి సుజాత, ఇక్కడ కాసం సుష్మా వాసవి కన్యకా పరమేశ్వరి కొత్తపేట టెంపుల్లో కుంకుమ పూజలు చేసింది. ఇస్టా గ్రూప్లో అని ఒక 170 మెంబర్స్ తోటి కిట్టి స్టార్ట్ చేసింది.
దాంట్లో నన్ను టీమ్ లీడర్గా జాయిన్ చేసుకుంది. ఈ కుంకుమ పూజలలో కూడా అవకాశం ఇచ్చినందుకు కాసం సుష్మకు ధన్యవాదములు. నమస్కారం అందరికీ. కాచం సుష్మ ఇష్టా కిట్టి అని ఒక గ్రూప్ క్రియేట్ చేసింది. 100 మందితో కిట్టి స్టార్ట్ చేద్దాము అని అడిగింది. సో ఓకే అన్నాను. ఆ కిట్టీలో 100 అనుకుంటే 170 మంది అయినరు. నేను ఒక్కదాన్ని 29 మెంబర్స్ని చేశాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సామూహికంగా కుంకుమార్చన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో ఈ కిట్టి గ్రూప్ ద్వారా ఈ సామూహిక కుంకుమార్చన జరుపుకోవడము నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సుష్మా. కార్యక్రమము చైతన్యపురి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో జరుగుతుందండి. వైశ్య వికాస వేదిక నుంచి ఇష్ట కిట్టి లేడీస్ నుంచి ఒక్కరోజు ముందే మేము కుంకుమార్చనలు అనుకున్నాము. కానీ అమ్మవారి ఆశీస్సులతో మేము అనుకున్న దానికన్నా ఇంకా చాలా చాలా ఎక్కువ మందితో కుంకుమార్చన చాలా బాగా జరిగింది. దీనికి అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలండి. ఈ సందర్భంగా వారాహి సిల్క్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేశారు. ఆగస్టు 22వ తారీఖు వనస్థలిపురం వారాహి సిల్క్స్ కూడా ఓపెన్ ఉంది. అందరికీ ధన్యవాదాలు.